ఆ ఎక్క చేతికి ఇచ్చి నట్స్ ఎక్కువ ఉంది కదా ఫోన్ చేసి నాకు నాకు ఏం బాబు ఏం రా చల్మా వాట్ ఈస్ ఎక్సెప్షన్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ ఏయ్ బ్లాక్ చేస్తాను ఓకే సార్ ఎస్ సార్ ఏం కుట్టు అది చూడు రెడ్రాని క్లాస్ చెప్పుకునేది ఎట్లా అది నర్స్ అని ఉంటుంది చూడు వాట్సాప్లో ఉంటుంది చూడు అదే స్టార్ట్ చేయండి సార్ విన్నా క్లాస్ ఇంతటితో ముగిసిపోయింది క్లాస్ అందరూ unexpected what is exception means okay unwanted unexpected unwanted event that disturbs normal flow of the program. Normal flow of the program is called as exception. Okay, what is the exception? Unexpected unwanted event that disturbs normal flow of the program is called as exception ma. But ma exception అనేది every common ma. Exception అనేది every common. For example మీరు తెల్లార్త మార్నింగ్ అట్ ఏ టైం లేకపోతే ఓకేనా దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ మా ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీబీ కనెక్షన్స్ ఫర్ డేటాబేస్ కనెక్షన్స్ ఒకవేళ కనెక్షన్స్ మనం ఏమన్నా సరిగా చేయకపోయినా కానీ క్లోజ్ కనెక్షన్ చేయకపోయినా కానీ అలా టైంలో అనేది ఎక్సెప్షన్ అనేది త్రో అవుతుంది మీకు ఎగ్జామ్కి అనేది వాట్ ఈజ్ ఎక్సెప్షన్ అడిగే క్వశ్చన్ వాట్ ఈజ్ ఎక్సెప్షన్ and what is purpose of exception and okay and what is exception handling ఇవ ఎక్కువ అడుగుతారు వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ మూడు డిఫరెన్స్ మీద ఓకే 2 మార్క్స్ ఉండొచ్చు 5 మార్క్స్ ఉండొచ్చు 10 మార్క్స్ ఉండొచ్చు ఓకేనా దిస్ ఇస్ ఫర్ ఓకే ఆల్ ఎక్సెప్షన్ ఓకే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ purpose of exception what is purpose of exception what is exception handling okay na this is our three important questions ma okay exception means charma what is purpose of exception ma python lo chadivaru kada graceful termination of the program graceful
termination of the program, termination of the program, graceful termination of the program. We should not miss something. We should not miss anything. We should not miss anything. Okay, anything. That is called purpose of purpose of exception handling. Graceful termination of the program. We should not miss anything. That should be purpose of exception. What is exception handling means? Okay, exception handling another. Okay, we can define the in alternate way. We define the alternate way. We define the alternate we define the alternate to continue rest of the program, normally. Okay, normally we can define the alternate to continue rest of the program. Normally is the concept of exception handling. Is the concept of exception handling. Exception handling. Okay, Chanma. Just 1 minute ma. Itla etkonra. Edani itla etkonra. Binna. Chanma. Program execute అవుతుందా అవదా? Listen. Program execute అవుతుందా అవదా? చెప్పండి మా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడమ్మా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ 1 సెకండ్. ఓకే, జావా సి నెక్స్ట్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చానంటే జస్ట్ 1 సెకండ్. మా త్వరగా జాయిన్ అవ్వచ్చు కదా, లేట్గా ఎందుకు జాయిన్ అవుతున్నారు? రిమైనింగ్ పీపుల్స్ వై షుడ్ టేక్ అండ్ లేట్? 10 o'clock అంటే 10 o'clock అటెండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకరు జాయిన్ అవుతున్నారు. చూడమ్మా, ఇక్కడ ఫైల్ నేమ్ ఏముందంటే basic.java. ఓకే, basic.java. చూడమ్మా, కంపైల్ ఈజ్ ఫైన్. కంపైల్ అనేది ఫైన్. ఆఫ్టర్ దట్ జేవిఎం చెక్ చేస్తాం. జేవిఎం అనేది క్లాస్ నేమ్, అంతకుముందే చెప్పాను. జేవిఎం అనేది క్లాస్ నేమ్తో డిఫైన్ చేస్తాం. ఓకే, క్లాస్ నేమ్ ఏముందో. ఓకే, కంపైల్ అయిన తర్వాత రన్ టైం అనేది జేవిఎం. ఓకేనా, రన్ టైం వచ్చినప్పుడు ఇక్కడ క్లాస్ నేమ్ ఏది ఉందో ఆ క్లాస్ నేమ్ డిఫైన్ చేయాలి. ఓకే, క్లాస్ నేమ్ ఏముంది? టెస్ట్ అనేది ఉంది. టెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ప్రింట్ అయిందమ్మా. ఏం ప్రింట్ అయింది మా? హలో వర్డ్ అని ప్రింట్ అయింది. చూడండి, ఇక్కడ ఏ విధంగా కాలింగ్ అవుతుందంటే జస్ట్ ఏ విధంగా కాలింగ్ అవుతుందంటే చూడండి, దిస్ కాల్ స్టాక్ మా. స్టాక్ ఇప్పుడు ఏ మెథడ్ ఉంది? ఫస్ట్ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది మా. మెయిన్ మెథడ్.
ఆఫ్టర్ దట్ ఓకే నెక్స్ట్ ఏముంది డూ స్టఫ్ ఉంది. డూ స్టఫ్ అనేది ఉంది. స్టాక్ మా మెథడ్ అనేది డూ స్టఫ్ అనేది ఉంది. ఓకే నెక్స్ట్ డూ స్టఫ్ అవుతుంది. డూ స్టఫ్లో ఏముంది మెయిన్ మెథడ్లో డూ స్టఫ్ ఉంది. డూ స్టఫ్లో మళ్ళీ ఏముంది డూ మోర్ స్టఫ్ అనేది మెయిన్ మెథడ్ ఇంకో మెథడ్ అనేది ఉంది. ఓకే ఇక చూడండి మా నెక్స్ట్ డూ మోర్ స్టఫ్ ఓకే డూ మోర్ స్టఫ్ ఉంది. డూ మోర్ స్టఫ్లో ఏముంది మా హలో వర్డ్ హలో అనేది ఉంది. దిస్ కాల్ ప్రింటెడ్ మా డూ మోర్ స్టఫ్లో హలో ఉంది. అదే మనకి ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఓకే ఇది అనేది మనకి ఇది ఒకటి ప్రింట్ అయింది. ఇప్పుడు హలో కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే ఏ బై అంటే 10/0 ఇస్తాను. 10/0 ఇస్తాను. 10/0 ఇస్తే ఏమవుతుందా 10/0 ఇస్తే మనకి ఏం ఎర్రర్ త్రో చేస్తుంది 0 డివిజన్ ఎర్రర్ సార్. 0 ఇంతకుముందు ఏం ఎర్రర్ లేకుండా త్రో చేసింది మా అవునా కదా. ఇప్పుడు చూడండి ఓకే కంపైలర్ అనేది ఫైన్. కంపైలర్గా మనకి కంపైలర్ ఏం చేస్తుంది కంపైలర్ అంటే ఏమా సింటాక్స్గా ఏమైనా మిస్టేక్స్ ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే క్లాస్ నేమ్ ఏమైనా డిఫైన్ చేశారా, క్లాస్ నేమ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మెయిన్ మెథడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, యూజర్ డిఫైన్ మెథడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఓకే ఇవంతా చెక్ చేసుకుంటుంది కంపైలర్. బట్ జేవిఎం ఏం చెక్ చేస్తుందంటే జేవిఎం ఎక్కడైతే system.out ఇటువంటి ఓకే ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఓకే అటువంటి ఎర్రర్స్ ఉంటే చెక్ చేస్తుంది. కంపైలర్ ఓన్లీ చెకింగ్ ద సింటాక్స్ చెకింగ్. ఓకే కంపైలర్ చెకింగ్ ద సింటాక్స్ చెకింగ్. ఓకే కంపైలర్ ఎప్పుడు కానీ సింటాక్స్ చెక్ చేస్తుంది మా సింటాక్స్ పరంగా ఎటువంటి మిస్టేక్ లేదు. ఇప్పుడు చూడండి మా ఓకే జావా టెస్ట్ అని ఇస్తాను. క్లాస్ నేమ్ ఏముంది టెస్ట్. చూడండి మా ఏం ఎర్రర్ త్రో చేసింది 1 minute సేవ్ చేయలేదు 1 minute జస్ట్ ఇప్పుడు త్రో చేద్దాం చూడండి. ఓకే ఇప్పుడు జావా టెస్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం ఎర్రర్ త్రో చేసింది మా చూడండి అబ్జర్వ్ దట్ ఏం ఎర్రర్ అర్థమెటిక్ java.long. ఏం ఎర్రర్ మా అర్థమెటిక్ ఎక్సెప్షన్ సార్. ఎక్సెప్షన్. ఎందుకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ 10/0 అనేది is not taken that 10/0 అనేది is not taken that is called arithmetic exception. సింటాక్స్ పరంగా ఎటువంటి మిస్టేక్స్ లేదు. సింటాక్స్ పరంగా కంపైలర్ పరంగా ఎటువంటి మిస్టేక్స్ లేదు. కాబట్టి కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది. ఆఫ్టర్ దట్ ఓకే రన్ టైంలో మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. దట్ ఈస్ కాల్ ఓకే అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడ్ బై 0. ఓకేనా ఇక్కడ చూడండి మా ఇక్కడ కింద ఏముంది ఇక్కడ లిజన్ దట్ డూ మోర్ ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. అంటే డూ మోర్ స్టఫ్ డూ స్టఫ్ మెయిన్ మెథడ్. ఓకే ఈ 3 మెథడ్లో మీకు ఎర్రర్ అని త్రో చేస్తా ఉంది. ఇంతకుముందు అనేది ఎర్రర్ త్రో చేయలేదు. మనకి జేవిఎం అనేది ఎర్రర్ త్రో చేయలేదు. ఓకేనా ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడే ఈ 3 మెథడ్స్ చూడండి మా ఫస్ట్ జేవిఎం ఎక్కడ వెళ్తుంది మా జేవిఎం ఎక్కడికి వెళ్తుంది మెయిన్ మెథడ్. ఓకే మెయిన్ మెథడ్కి వెళ్తుంది. జేవిఎం అనేది మెయిన్ మెథడ్. రికార్డింగ్ అవుతుంది. ఆ తర్వాత నేను క్లాస్కి వచ్చి చెప్తాను. మర్యాదగా ఉండదు. బుచ్చుకొచ్చి చెప్పు ఎవరు అంటానది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డింగ్ అవుతుందమ్మా. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ అవ్వండి అంతే. చూడమ్మా మనకి ఫస్ట్ మెయిన్ మెథడ్ మా మెయిన్ మెథడ్ అనేది ఫస్ట్ మెయిన్ మెథడ్ జేవిఎం అనేది మెయిన్ మెథడ్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ మెయిన్ మెథడ్లో ఏముంది డూ స్టఫ్ అని ఉంది. డూ స్టఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
డూ స్టఫ్ అనేది మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డూ మోర్ స్టఫ్ అనేది నెక్స్ట్ ఏ మెథడ్ ఉంది మా, ఈ మెథడ్ అయిపోయింది. డూ మోర్ స్టఫ్లో అంటే ఐ మీన్ డూ స్టఫ్లో డూ మోర్ స్టఫ్ ఉంది. డూ మోర్ స్టఫ్లో ఏం చేసాం, డూ మోర్ స్టఫ్లో ఏం పెట్టామ్మా, డూ మోర్ స్టఫ్ డూ మోర్ స్టఫ్లో అర్థమెటిక్ ఎక్సెప్షన్ పెట్టాం. ఐ మీన్ 10/0 అని ఇచ్చాం. 10/0 అనేది కాంట్ డివైడెడ్ మా, 10/0 అనేది ఇస్ కాంట్ డివైడెడ్, దట్ ఈస్ కాల్డ్ ఓకేనా అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. ఓకేనా, ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అయింది. కాబట్టి ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయిన వల్ల ఓకేనా వీ కెన్ హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్ మా. ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకేనా, అట్ రన్ టైమ్ మా, దీస్ కాల్ రన్ టైమ్ ఎక్సెప్షన్ మా, దీస్ కాల్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకేనా, రన్ టైమ్ ఎక్సెప్షన్ మా, దీస్ కాల్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ రాసుకోండి మా. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రాసుకొని ఆఫ్టర్ దట్ నేను చెప్తాను. నోట్స్ కానీ ఇవల్ల ఎలా స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది సార్. సరే అమ్మా, మీ ఇష్టమ్మా. రాసుకునే వాళ్ళు రాసుకోండి మా. చూడమ్మా, ఈ ప్రోగ్రామ్ అనేది నార్మల్ గా ఫ్లో అవుతుందా అబ్నార్మల్ గా ఫ్లో అవుతుందమ్మా? ఈ ప్రోగ్రామ్ అనేది నార్మల్ ఎగ్జిక్యూషన్, అబ్నార్మల్ ఫ్లో. ఎప్పుడైతే ఎర్రర్ త్రో చేస్తుందో ఆబ్వియస్లీ దిస్ కాల్ అబ్నార్మల్ ఫ్రమ్. ఓకే, అబ్నార్మల్, నార్మల్ నాట్ ఇన్ నార్మల్ మా, అబ్నార్మల్ ఫామ్ ఎగ్జిక్యూషన్, అబ్నార్మల్ ఫామ్ ఎగ్జిక్యూషన్ మా, అబ్నార్మల్ ఫ్లో ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఏ ప్రోగ్రామ్ అయినా ఐ మీన్ ఏ మెథడ్ అయినా ఒక్క మిస్టేక్ జరిగినా కానీ టోటల్ ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది మా. టోటల్ ప్రోగ్రామ్ మీద అబ్నార్మల్ ఫామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. మీరు ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేసినా కానీ ఐ మీన్ ఓకే, ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేసినా కానీ ఓకే, ఒక మెథడ్లో కానీ ఎర్రర్ త్రో చేస్తుందంటే ఆబ్వియస్లీ ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది మా. దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో అని ఇచ్చాను మా. ఇక్కడ ఐ మీన్ ఇక్కడ నేను హలో ఇచ్చి చూడండి మా, ఇక్కడ హలో అనే ప్రోగ్రామ్ డిఫైన్ చేసి హలో అనేది డిఫైన్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే డూ మోర్ స్టఫ్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఇక్కడ 10/0 ఇస్తాను. ఇక్కడ 10/0 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? వాట్ ఈస్ అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? చూడమ్మా, అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ హలో అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ మెథడ్ ఐ మీన్ చూడమ్మా, ఫస్ట్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. వన్ స్టాక్ ఈస్ క్రియేటెడ్. ఆ స్టాక్లో ఏం జరుగుతుందంటే మెయిన్ మెథడ్ ఉంటుంది. ఓకే, మెయిన్ మెథడ్ ఫస్ట్ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ కాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది మా, మెయిన్ మెథడ్ డూ స్టఫ్ ఉంది. ఓకే, డూ స్టఫ్ ఐ మీన్ డూ స్టఫ్ ఉంది. ఓకే, డూ స్టఫ్లో డూ మోర్ స్టఫ్ ఉంది. ఓకే, డూ స్టఫ్లో ఐ మీన్ డూ మోర్ స్టఫ్ ఉంది. డూ మోర్ స్టఫ్లో చూడమ్మా, డూ మోర్ స్టఫ్లో
ఓకే, డూ స్టఫ్లో ఏముంది అంటే డూ స్టఫ్లో ఏముంది 10/0 ఉంది. 10/0 అంటే ఏమి? ఓకే, 10/0 అనేది ఇస్ కాంట్ ఓకే ఎగ్జిక్యూటెడ్. ఎందుకు ఎగ్జిక్యూట్ కాదమ్మా? ఓకే, అర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే 10/0 ఇస్ కాంట్ డివైడెడ్ దట్, కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ డూ మోర్ స్టఫ్ అనేది హలో అనే ప్రింట్ అవుతుంది. చూడండి, అవుట్పుట్ సేమ్ అలాగనే వస్తుంది. ఓకే, జస్ట్ 1 minute. సేవ్ చేద్దాం, ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ ద ప్రోగ్రామ్. ఓకే, జావా టెస్ట్ చూడమ్మా, హలో అని ప్రింట్ అయిందా లేదా? హలో అనేది ప్రింట్ అయింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడమ్మా, డూ స్టఫ్లో అనేది ఓకే డూ స్టఫ్లో అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇస్ కాంట్ డివైడ్ బై 0. ఓకే, ఇస్ కాంట్ డివైడెడ్ బై 0. హలో అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ హాయ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ హాయ్ ఇచ్చి అక్కడ 10/0 ఇచ్చామనుకో ప్రింట్ అవుతుందో కదా చూద్దాం. ఓకే, 1 minute మన జస్ట్ ఓకే system.out.println. ఇక్కడ ఈ మెథడ్లో నేను మెయిన్ మెథడ్లో ఏం చేస్తానంటే 10/0 ఇస్తాను. 10/0 ఇక్కడ ఇచ్చామనుకోండి, 10/0 సేవ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ మెయిన్ మెథడ్లోనే అర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ డూ స్టఫ్లో ఏముంది? హై ఉంది. డూ మోర్ స్టఫ్లో అనేది హలో ఉంది. చూడమ్మా, ఓకే, సేవ్ ద ప్రోగ్రామ్. అవుట్పుట్ ఏమొస్తుందంటే చూడండి, హలో వచ్చింది, హాయ్ వచ్చింది. ఆఫ్టర్ దట్ అర్థమైతే మెయిన్ మెథడ్ ఏముంది? ఇక్కడ మెయిన్ మెథడ్ ఎర్రర్ త్రో చేసింది. చూడండి, మెయిన్ మెథడ్ అనేది ఎర్రర్ త్రో చేసింది. ఓకే, ఎనీ మెథడ్, ఏ మెథడ్ అయినా కానీ ఓకే, ఏ మెథడ్లో కానీ ఎక్సెప్షన్ రైజ్ అయిందంటే దట్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్నార్మల్ మా. ఎనీ మెథడ్ ఓకే అబ్నార్మల్గా ఉంటే దట్ టోటల్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్నార్మల్ మా. all instructions okay is okay normal గా ఉంటే that is called normal flow of the execution. That is the definition of exception handling మా. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. We can define alternate to continue rest of the program. Normally is the concept of exception handling. We can define the alternate to continue rest of the program. Normally is the concept of exception handling ma. Exception handling this is called one of the example. Okay, understand ma? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఇప్పుడే. మా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అడిగమా సాయి. సాయి డౌట్ ఉందమ్మా? మళ్ళీ చెప్పండి సార్. చెప్పమా, డౌట్స్ లేదా? నో డౌట్స్ మా? మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ ఇంకోసారి చెప్పాలనా? చెప్పండి మా, మళ్ళా చెప్పాలనా లేదంటే ఎలా? ఓకే, నెక్స్ట్ టాపిక్ మా ఎక్సెప్షన్ హైరార్కీ మా. ఓకే, ఎక్సెప్షన్ హైరార్కీ. ఎక్సెప్షన్ కి
పేరెంట్ ఏమంటే థ్రోబుల్ మా. ఎక్సెప్షన్కి పేరెంట్ ఏమంటే థ్రోబుల్. 1 minute just ఎక్సెప్షన్ కి పేరెంట్ ఎవరంటే థ్రోబుల్ మా. ఎక్సెప్షన్ కి పేరెంట్ అనేది థ్రోబుల్. ఇక చూడమ్మా, మనకి మీకు 2 మార్క్స్ అడగచ్చు. వాట్ ఈజ్ వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్ మా. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ exception and error? Total different ma. Exception and error is the total different. Okay, 1 minute. One is exception throwable ki. Okay, exception next error ma. చూడమ్మా, పేరెంట్ ఏమ్మా పేరెంట్ అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి పేరెంట్ థ్రోబుల్. ఓకే, థ్రోబుల్ దే ఆర్ ద టూ థ్రోబుల్ పేరెంట్. చైల్డ్ ఏమేమంటే ఎక్సెప్షన్ ఎర్రర్ మా. ఓకే, పేరెంట్ అనేది థ్రోబుల్. ఓకే, మనకి చైల్డ్స్ అనేది ఎక్సెప్షన్ ఎర్రర్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్ ఎర్రర్ మా? ఎర్రర్ అంటే ఏమి, ఎక్సెప్షన్ అంటే ఏమి? ఎప్పుడు ఎక్సెప్షన్ అంటారు, ఎప్పుడు ఎర్రర్ అంటారు? చెప్పండి మా, ఎప్పుడు ఎక్సెప్షన్ అంటారు, ఎప్పుడు ఎర్రర్ అంటారు? 2 మార్క్స్ అడుగుతారమ్మా. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ exception and error? చూడమ్మా, ఎక్సెప్షన్ కి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రై అనే బ్లాక్ ఉంది. ఓకే, రీడ్ డేటా remote file. Read data remote file located London ma. Located in London. ఫైల్ అనేది ఓకే, ఆ ఫైల్ అనేది లండన్ సర్వర్లో ఉంది మా. లండన్ అనే సర్వర్లో ఓకే ఉందన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ క్యాచ్ బ్లాక్. ఇప్పుడు లండన్లో అంటే రిమోట్ ఫైల్ అనేది లండన్లో ఉంది. ఒకవేళ ఫైల్ అనేది లండన్లో లేకపోతే, రిమోట్ సర్వర్ ఫైల్ అనేది లండన్లో లేకపోతే, అప్పుడు అనేది యూజ్ లోకల్ ఫైల్ అండ్ కంటైన్ rest of the program normally. Okay, rest of the program normally. ఇక చూడమ్మా, రిమోట్ డేటా రీడ్ డేటా రిమోట్ లొకేట్ ఇన్ ద లండన్. ఈ ఫైల్ అనేది లండన్లో లేకపోతే మనకి ఓకే క్యాచ్ మనకి ఎర్రర్ త్రో చేస్తుందా. ఈ ఫైల్ అనేది లండన్లో లేకపోతే ఓకే, మనకి ఆల్టర్నేట్ వే అనేది ఉండాలి. ఆల్టర్నేట్ వే అనేది, ఈ ఫైల్ అనేది యూజర్కి రిమోట్ లండన్లో లేకపోతే యూ కెన్ ఓకే లొకేట్ ఇన్ ద లోకల్ ఫైల్ సిస్టమ్. అంటే నీ సిస్టంలో ఫైల్ అనేది యాక్సెస్ ఇస్తావు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ వే అనేది ఉందా లేదా? ఇక్కడ ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ లండన్లో అనేది ఆ ఫైల్ అని లేకపోతే యూ కెన్ ఆల్టర్నేట్ వే ద యూజర్కి అనేది ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ లోకల్ ఫైల్ అనేది సెట్ చేశారు మా.
లోకల్ ఫైల్ అనేది సెట్ చేశారు. ఇఫ్ ఈ ఫైల్ అనేది లేకపోతే దట్ ఈస్ కాల్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా. ఈ ఫైల్ అనేది లోకల్ ఫైల్లో ఇకపోతే ఒకవేళ లండన్లో ఫైల్ లేదనుకోండి, ఇక్కడ లండన్ ఫైల్ అనేది లేకుండా ఉంటే ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఒకవేళ మీరు లండన్ ఫైల్ ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తున్నారు? లోకల్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీ లోకల్ ఫైల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ వే ఉందా లేదా? ఓకేనా, ఆల్టర్నేట్ వే అనేది ఉంది కాబట్టి ఓకేనా, దట్ ఈస్ కాల్ నార్మల్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ మా. నార్మల్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ఎర్రర్ మా, వాట్ ఈస్ ఎర్రర్? ఎర్రర్ అంటే ఏమి? ఎర్రర్, వాట్ ఈస్ ఎర్రర్? ఎర్రర్ అంటే ఏమ్మా? ఎనీ ఐడియా చెప్పండి. చాలా టైంలో మీకు ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందా? ఆబ్జెక్ట్ అనేది ఏ మెమరీలో స్టోర్ అవుతుంది? హీప్ మెమరీ సార్. హీప్ మెమరీ. హీప్ మెమరీ అనేది ఫుల్ అయిపోయింది అంటే ఏం చేస్తారు? జస్ట్ 1 minute మా, జస్ట్ 1 minute, జస్ట్ 1 second. ఎర్రర్. 1 minute మా, జస్ట్ హోల్డ్ 1 second. ఏం రాలేవా? మా పాప ఏడుస్తుంది. ఈ క్లాస్ ఏంది నువ్వు చెప్పేది? వాళ్ళు కోసుకోకూడదా? ఈ క్లాస్ చెప్పుకునేది నేనేం చేయాలా? కరెక్ట్ టైంకే పోతుంది నిజంగానే. మా ఎక్సెప్షన్ అనేది జస్ట్ ఆల్టర్నేట్ వే అనేది మనం ప్రొవైడ్ చేస్తామా. ఎర్రర్ అనేది మనం ప్రొవైడ్ చేయం. ఎర్రర్ అనేది మనం ప్రొవైడ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందమ్మా. ఓకే, ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్ మా? చూడండి మా, ఎక్సెప్షన్ అనేది మనం ఎక్కడైతే మన ఇప్పుడు ఫైల్ అనేది ఇక్కడ లేదనుకోండి. ఓకే, ఈ లొకేషన్లో ఫైల్ లేదు, లండన్ ఫైల్లో లేదు. దీనికి ఆల్టర్నేట్గా మనం ఏం చేస్తున్నాం? మనం లోకల్ ఫైల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తున్నాం లేదా? ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే హాస్టల్లో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో ఫుడ్ లేదు అనుకోండి. ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారా చేయరా? క్యాంటీన్లో ప్రొవైడ్ చేస్తారు, అవునా కదమ్మా? ఇప్పుడు హాస్టల్ అనేది ఫుడ్ అనేది దొరకలేదు, ఆల్టర్నేట్ వే అనేది క్యాంటీన్లో ప్రొవైడ్ చేస్తున్నారు లేదా? ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ హాస్టల్ ఫుడ్, ఓకే, దెన్ ఆల్టర్నేట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దట్. ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఆల్టర్నేట్ వే ఇస్ దేర్, దట్ నార్మల్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ కాల్ ఎక్సెప్షన్ మా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఆల్టర్నేట్ వే ప్రొవైడ్ చేసే దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ ఎక్కడైతే రైజ్ అవుతుందో అక్కడ మనం ఏం చేస్తున్నాం? యూ కెన్ హ్యాండిల్ దట్. ఏ విధంగా? ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ బస్సే ఉందనుకోండి, కాలేజ్ బస్సు మిస్ అయింది అనుకోండి. బస్ మిస్ అయిందని అలాగనే ఉంటారా? ఉండరు కదా. యూ కెన్ బై ద బైక్ మిస్ అయిందనుకో, ఆటో మిస్ అయిందంటే ఏదో ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేసేదాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకేనా, ఇప్పుడు మీకు కాలేజ్ బస్ మిస్ అయింది అనుకోండి. కాలేజ్ బస్ మిస్ అవుతానే మీరు స్టాప్ అవ్వరు,
ఐ మీన్ ఎగ్జామ్కి స్టాప్ అవుతారా? అవరు కదా. ఓకేనా, ఎగ్జామ్కి అనేది స్టాప్ అవ్వరు. ఏదైనా ఆల్టర్నేట్ వే అనేది వెతుక్కుంటారు. ఏది ఫాస్ట్గా వెళ్తుందో అది ఆల్టర్నేట్ వెతుక్కుంటారు. బైక్ ఉంటే బైక్ ఈజ్ ఆల్టర్నేట్ వే. బైక్ ఆల్టర్నేట్ వే లేకపోతే ఆటో. ఓకేనా, ఇఫ్ యూ ఆల్టర్నేట్ వే ఈజ్ దేర్, ఓకే, యూ కెన్ హ్యాండిల్ దట్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మా. ఎర్రర్ అంటే ఏం తెలిసిన, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు మా. ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ మెమరీలో స్టోర్ అవుతుందా? హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ హీప్ మెమరీ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి. హీప్ మెమరీ అనేది ఫుల్ అయిపోయింది. అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుందా? త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది, ఎర్రర్ త్రో అవుతుందా? చెప్పండి మా. అప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా, ఎర్రర్ త్రో అవుతుందా? ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా? హీప్ మెమరీ ఇప్పుడు ఎర్రర్ సార్. ఎర్రర్ త్రో అవుతుంది. ఓకేనా, మనం ఏదైతే ప్రోగ్రామ్ గా డెవలప్ చేస్తామో, ఓకేనా, హూ ఆర్ ద డెవలప్ ఇన్ ద ప్రోగ్రామ్, ఓకేనా, ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. మెమరీ కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే మెమరీ ఫుల్ అయింది అనుకోండి. ఇప్పుడు మీ మెమరీ కార్డ్ ఫుల్ అయింది. మెమరీ కార్డ్ ఫుల్ అవుతా అంటే మీకు ఏం చూపిస్తుంది? ఎర్రర్ త్రో చేస్తుందా, త్రో చేయదా మెమరీ కార్డు? ఐ మీన్ మీ ఫోన్ మెమరీలో మెమరీ కార్డు ఉందమ్మా. ఆ మెమరీ కార్డు అనేది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతుంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఓకేనా, ఏం త్రో చేస్తుంది? మెమరీ కార్డ్ ఈజ్ ఫుల్ అని చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. ఇక్కడికైనా హీప్ మెమరీలో మీరు ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేశారు, ఫుల్ అయిపోయింది. అప్పుడు మనకి ఎర్రర్ ఏం త్రో చేస్తుందంటే, ఓకే, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అని త్రో చేస్తుంది. అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. దట్ ఈస్ మెమరీ ఎర్రర్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఎర్రర్ అనేది ఎప్పుడైతే ఇది ప్రోగ్రామర్గా హ్యాండిల్ చేయడమా. ఇది ఎర్రర్ అనేది ప్రోగ్రామర్స్ కి ఎటువంటి సంబంధం లేదు. హూ ఆర్ ద అడ్మిన్ ఎవరైతే ఉంటారో, మనకి ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. హార్డ్ డిస్క్ ఇష్యూ కానీ, ఇప్పుడు హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది అనుకో ఎవరు చూస్తారు? ప్రోగ్రామర్ డెవలపర్ చేస్తారా? యాజ్ ఏ స్టూడెంట్గా ఉండి మీరు సిపిలో హార్డ్ డిస్క్ అవన్నీ ఉన్నాయమ్మా. హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది, నీ ప్రోగ్రామ్ అని రన్ కాలేదు. ఎవరితో టైప్ అవుతారు? హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది, నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఎవరితో టైప్ అవుతారు? అక్కడ ఉండే ఫ్యాకల్టీ మెంబర్తో టైప్ అవుతారు, లేదంటే అడ్మిన్ పీపుల్తో టైప్ అవుతారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? చెప్పండి మా. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది మీ ల్యాబ్లో అనేది మీరు ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తా అంటే మీ హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కానీ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటే ఒకేసారి ఇటువంటి ఎర్రర్ వస్తుంది, ఓకే, ఇక్కడ అని చెప్తారనమాట. అప్పుడు అడ్మిన్ ఏం చేస్తారు? హార్డ్ డిస్క్ చేంజ్ చేసి రన్ చేయమా, వర్క్ అవుతుంది అంటాడు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మా. ఎక్సెప్షన్ మీన్స్ ఆల్టర్నేట్ వే. మీరు ఆల్టర్నేట్ వే అనేది చూపిస్తున్నారు. మీరు బస్ అనేది ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? 7 o'clock 8 o'clock లేస్తారు, అయినా కానీ బస్ మిస్ అయి ఉంటుంది. బస్ మిస్ అవుతా అంటే మీరు అలానే ఉంటారు, ఎగ్జామ్కి వెళ్ళకన్నా ఉంటారా? చెప్పండి మా, వెళ్ళకన్నా ఉంటారా? వెళ్తారు కదా. చెప్పండి. ఎగ్జామ్కి కాలేజ్ బస్ మిస్ అయిందంటే ఆల్టర్నేట్ వే వెతుక్కోరా ఎగ్జామ్ రాయడానికి? చెప్పండి మా, ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్? వెతుక్కుంటారు కదా. యాజ్ ఏ ప్రోగ్రామర్ కనుక ఏం చేస్తారంటే, ఈ ఫైల్ అనేది లేకపోతే లండన్లో ఒక ఫైల్ అనేది లేకపోతే, ఓకేనా, ఆల్టర్నేట్ వే అనేది పెడతారు మా. ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫైల్ అనేది కరప్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఫైల్ కరెక్ట్ అయింది అనుకోండి, ఓకేనా,
ఆ ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ గా కాకుండా నార్మల్ ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ చేయడానికి ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ లోకల్ ఫైల్ కానీ ఏ ఫైల్ అయినా ప్రొవైడ్ చేస్తారు. ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఆల్టర్నేట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అర్థమైందా? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్, వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదమ్మా? కాలేదు సార్. అర్థం కాలేదా? ఎవరికి కాలేదమ్మా? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. ఓకే, చూడమ్మా, ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే అర్థమవుతుంది. మీరు కాలేజ్ బస్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ బస్ మిస్ అవుతే ఆల్టర్నేట్ వే వెతుక్కోరా. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎర్రర్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఎర్రర్కి ఎక్సెప్షన్కి చాలా డిఫరెన్స్ ఉందా. ఎక్సెప్షన్ అనేది ఆల్టర్నేట్ వే, ఎర్రర్ అనేది ఓకే ఎర్రర్ త్రో చేసిందంటే ఎవరైతే రిజాల్వ్ చేసే పర్సన్ ఉంటారో వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ప్రోగ్రామెటిక్గా ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇది ఎవరైతే ఓకే ఎర్రర్ అనేది అడ్మిన్ పీపుల్ అనేది ఓకే ఎవరైతే ఐ మీన్ ఎవరైతే అడ్మిన్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు ఎర్రర్స్ అనేది రెక్టిఫై చేస్తారు. దిస్ కాల్ ఓవరాల్ దట్ నాన్ రిజర్వ్ ఐ మీన్ రికవబుల్ అంటే రికవబుల్ అనేది చేయొచ్చుమా. ఓకే, ఎక్సెప్షన్ ఇస్ ద రికవబుల్, ఎర్రర్ ఇస్ ద నాన్ రికవబుల్. ఓకే, ఎక్సెప్షన్ ఈస్ ద రికవబుల్, ఎర్రర్ ఈస్ నాన్ రికవబుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎనీవే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా అర్థమవుతుంది. జస్ట్ 1 minute. ఓకే, వాటి ఫండమెంటల్ అర్థమైంది కదమ్మా. మన సిలబస్ ప్రకారం ఎత్తుకుంటే ఫండమెంటల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ ఎక్సెప్షన్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎర్రర్ అనేది అర్థం కావాలి. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనకేముందంటే నెక్స్ట్ టాపిక్ ఏముందమ్మా, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉంది. టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉంది. టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్లో 1 minute, జస్ట్ ఒక్క నిమిషం. సిస్టమ్స్లో అయింది, ఒక్క నిమిషం. రాయండి మా, థ్రోబుల్ ఇవి రాయండి ఫస్ట్. ఎర్రర్లో ఇవి ఉంటాయన్నమాట. ఎక్సెప్షన్లో వచ్చి రన్ టైమ్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింట్ ఎక్సెప్షన్ రాయండి మా. ఇక్కడ డయాగ్రామ్ తీసుకోండి. థ్రోబుల్ ఈజ్ ద పేరెంట్ మా. థ్రోబుల్ ఈజ్ ద పేరెంట్. ఏ దానికి పేరెంట్ అంటే ఎక్సెప్షన్కి ఎర్రర్కి పేరెంట్ మా. చైల్డ్స్ ఏమంటే ఎక్సెప్షన్, ఎర్రర్ అనేది చైల్డ్స్. మా నోట్ ఇట్ దిస్ వన్, దిస్ డయాగ్రామ్. ఎక్సెప్షన్లో రన్ టైమ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్లో అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింట్ ఎక్సెప్షన్ అండ్ నెక్స్ట్ ఇదేమంటే సిసిఈ అనమాట, క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ మా. క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్
bound exception ma. Index out of bound exception. Index out of bound exception lo array index out bound of exception. Next string IO bound exception. Next legal argument exception. ఓకేనా, దాంట్లో నెంబర్ ఫార్మేట్ ఎక్సెప్షన్. దీంట్లో మళ్ళీ అగైన్ ఐఓ ఎక్సెప్షన్లో మనకి ఏముందంటే ఓకే ఎండ్ ఆఫ్ ఫైల్ ఎక్సెప్షన్. ఎండ్ ఆఫ్ ఈఓఎఫ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఎక్సెప్షన్. ఈఓఎఫ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఎక్సెప్షన్. అండ్ ఇక్కడ ఏముంది ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ interrupt IO exception. Interrupt IO exception. Okay, servlet exception. Okay, runtime exception. Next okay, this is called exception ma. ఇక్కడ ఏమంటే exception. Next error లోకి వస్తే stack overflow exception. Stack overflow exception, that is called virtual machine error. Virtual machine error లో stack overflow exception, out of memory error, stack overflow error and out of memory error. Okay, asset error. This is the type of errors ma. This is called exception errors. This is called exceptions. Type of exceptions. This is called type of errors. You can take the screenshot or otherwise you can write it. I can hold in. సార్ క్లారిటీగా లేదు సార్ స్క్రీన్. గ్రూప్ లో షేర్ చేసేది మా, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేది. ఓకే సార్. దాన్ని తీసేసి ఇక్కడ పెడితే చార్జ్ మొబైల్ కదా. లేదా గ్రూప్లో పెడతాను. సారు గ్రూప్లో పెడుతున్నారు ఏదో. మా గ్రూప్ లో సెండ్ చేశాను. ఐ మీన్ గర్ల్స్ గ్రూప్ లో షేర్ చేస్తాను, బాయ్స్ గ్రూప్ లో కానీ షేర్ చేయండి. అట్లా అయిపోయింది డేటా. అడ్మిన్ కి షేర్ చేస్తున్నాను చూడండి. రాజుకి షేర్ చేస్తాను, ఆ తర్వాత గ్రూప్ లో షేర్ చేస్తాను. మరి సార్ ఎలాగో పెడుతున్నాడు. మీట్ మా ఎలాగో సార్ పెడుతున్నాడు. సార్ ఏదో పెడుతున్నాడు. అయిందమ్మా. అయిందా కంప్లీట్ అమ్మా? గ్రూప్ లో షేర్ చేశాను. అగైన్ ఐ విల్ మా 10th క్లాస్ ఎగ్జామ్స్ అందరూ రాశారమ్మా? జస్ట్ అడుగుతున్నా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారా? సార్ మేము కరోనా పాస్ సార్. కరోనాతో పాసా? లేదు, ఎగ్జామ్
ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ లో 10th క్లాస్ ఓకే ఎగ్జాంపుల్ చేసి చెప్తాను, అది నీట్గా అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్ 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఎప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్కి వెళ్ళాలా, అన్చెక్డ్ ఎక్సెప్షన్కి ఎప్పుడు వెళ్ళాలా అనేది ఓకే చెప్తాను. ఓకే ఇది కంప్లీట్ చేయండి చెప్తాను. సార్ ఫ్లో చార్ట్ ఇంకొకసారి చెప్పండి సార్. ఏమ్మా సార్ ఫ్లో చార్ట్ ఇంకొకసారి చెప్పండి సార్. అర్థం కాలేదమ్మా, గట్టిగా చెప్పండి. సార్ ఫ్లో చార్ట్ ఇంకొకసారి చెప్పండి సార్. ఫ్లో చార్ట్ అమ్మా చూడమ్మా, ఐ మీన్ 1 minute జస్ట్. థ్రోవబుల్ అనేది పేరెంట్ మా. థ్రోవబుల్ అనేది ఏ దానికి పేరెంట్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పేరెంట్. ఓకే థ్రోవబుల్ అనేది పేరెంట్, ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది ఓకే ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది చైల్డ్. ఓకేనా, ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది చైల్డ్. దీంట్లో ఎక్సెప్షన్లో దీస్ కాల్డ్ ఎక్సెప్షన్లో డిఫరెంట్ పార్ట్ అండ్ ఎర్రర్ ఈజ్ ద డిఫరెంట్ పార్ట్. ఎక్సెప్షన్ అనేది ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎర్రర్ అనేది దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ వే, యూ హ్యావ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. ఎర్రర్ అనేది రిజాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది. బట్ ఎక్సెప్షన్ అనేది యూ కాన్ ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెప్షన్ అనేది ఆల్టర్నేట్ వే అని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఎగ్జామ్ రాసేదానికి కాలేజ్ బస్ కోసం ఉండారు, బట్ కాలేజ్ బస్ మిస్ అయింది. బట్ ఆల్టర్నేట్ వే అనేది వెతుక్కుంటారు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎర్రర్ అనేది ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ ఏం చేస్తుంది, ఓకే ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేశారు, డెవలప్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది, బట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే ఏం త్రో చేస్తుంది, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనుకోండి. స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ త్రో చేస్తుంది. అప్పుడు ఎర్రర్ అనేది డిఫరెంట్, ఎక్సెప్షన్ ఈజ్ ద డిఫరెంట్. ఎర్రర్ అనేది మనం ఎప్పుడైతే ఎర్రర్ ఎవరు రిజాల్వ్ చేస్తారంటే అడ్మిన్ పీపుల్స్ రిజాల్వ్ చేస్తారు. ఎక్సెప్షన్ అనేది ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేసిన ప్రోగ్రామ్ యాజ్ ఏ ప్రోగ్రామ్ డెవలపర్ చేస్తారు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎక్సెప్షన్ రైజ్ అయిన తర్వాత యాజ్ ఏ ప్రోగ్రామ్గా ఆల్టర్నేట్ వే అనేది ప్రొవైడ్ చేయాలి యూజర్కి అనేది. బట్ ఎర్రర్ అనేది టైప్ విత్ ద అడ్మిన్ పీపుల్స్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్స్. ఎక్సెప్షన్లో అగైన్ అథమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింట్ ఎక్సెప్షన్, క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్, అగైన్ ఇండెక్స్ అవుట్బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్, లీగల్ అరే బౌండ్ ఆఫ్ ఎక్సెప్షన్. దిస్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ బై డిఫాల్ట్గా మనకి ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది ఉందన్నమాట. ఓకే ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ యూజ్ చేసుకొని మన ఎర్రర్స్ అనేది మనం ఏం చేస్తామంటే రెడ్యూస్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం ఏం చేస్తామంటే రెక్టిఫై చేస్తాం. ఓకే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది. చూడమ్మా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఏమమ్మా, సిలబస్ చూడండి, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ టాపిక్ ఏమ్మా, సిలబస్ కాపీ చూడమ్మా, నేను చూడలేదు. మల్టీ థ్రెడ్డింగ్ సార్. మల్టీ థ్రెడ్డింగ్ ఎందుకు వచ్చింది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో చూస్తా అంటే మల్టీ థ్రెడ్డింగ్ లో చూస్తావు. ఎక్సెప్షన్ టైప్స్ మా. ఓకే ఎక్సెప్షన్ టైప్స్. ఫస్ట్ ఫండమెంటల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ఫండమెంటల్స్ చెప్పాను. ఓకే నెక్స్ట్ ఏముందంటే ఎక్సెప్షన్ టైప్స్. 2 types of exception ma. One is checked exception, unchecked exception ma. One is checked exception,
And another one is unchecked exception. Unchecked exception. చూడండి మా, మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్ రాసారు లేదమ్మా? రాసారు లేదా? నో సార్. రాయలేదా? రాసిన లేదు రాయలేదు సార్, కరోనా పాసా? సరే అమ్మా. ఓకే, అవును సార్. ఐ మీన్ ఇంటర్మీడియట్ చదివారు కదా? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాసినారు లేదా? రాసాం సార్. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తుంటారు? మీ మదర్ ఏం చేస్తుంటుంది? ఐ మీన్ హాల్ టికెట్ పూజ చేస్తారా చేయరా? ఫస్ట్ ఎగ్జామ్ రాసే పూజ చేసింటారు చేయరా? మేము హాస్టల్ సార్. సంథింగ్ స్పెషల్ చేసిన- చేస్తుంటారమ్మా. నో సార్. ఓకే, సరే అమ్మా. ఐడి కార్డు ఉందా లేదా? మీ మదర్ ఏం చేస్తుందంటే, మా ఐడి కార్డు ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, ఐడి కార్డు ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఐడి కార్డు ఉంది, ఓకే. హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాసే ముందు అనేది మీ మదర్ ఏం చెక్ చేస్తుంది మా? హాల్ టికెట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని చెప్తుంది. అవునా కదా? చెక్ చేసుకుంటావు. ఓకే, ఒకవేళ లేదనుకో అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బయట పంపిరమ్మా? వితౌట్ హాల్ టికెట్ ఇస్ నాట్ అలౌడ్ ద ఎగ్జామ్ హాల్. అవునా కదమ్మా? అవును సార్. ఓకే, అక్కడ ఎగ్జామ్ హాల్కి అలో చేయలేదంటే దట్ ఈస్ ప్రొవైడింగ్ ద జేవిఎం. జేవిఎం అనేది జేవిఎం అనేది నాట్ అలౌడ్. ఓకే, జేవిఎం అనేది నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ అని ముందుగా చెక్ చేస్తున్నారు. హాల్ టికెట్ మీ మదర్ ఏం చెప్పింది? ఫస్ట్ హాల్ టికెట్ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పింది. ఓకేనా? దట్ ఈస్ కాల్ చెక్డ్ ఎక్సెప్షన్ మా. ఓకే, ముందుగానే బిఫోర్ దట్ చెక్ చేసేదాన్ని చెక్డ్ ఎక్సెప్షన్ అంటారు. హాల్ టికెట్ అంటే హాల్ ముందు చెక్ చేసుకున్నప్పుడు అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటారు. ఓకేనా? అర్థమైందమ్మా? అన్చెక్డ్ ఎక్సెప్షన్ అనేది హూ ప్రొవైడెడ్ రన్ టైం కంపైలర్ టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపైలర్ టైం. ఓకే, అన్చెక్డ్ ఎక్సెప్షన్ అనేది కంపైలర్. హలో, వాయిస్ వినిపిస్తుందమ్మా? హలో, మా వాయిస్ వినిపిస్తుంది వినపడలేదా? వినబడుతుంది సార్. వినిపిస్తాను సార్. సైలెంట్ గా అంటే ఎందుకు సైలెంట్ గా ఉండాలని చూడమ్మా. ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ పేరెంట్స్ అయినా ఇదే అడుగుతారమ్మా. ఏమడుగుతారు? హాల్ టికెట్ ఉందా, ఆల్టర్నేట్ పెన్ ఉందా లేదా? ఒకవేళ ఆల్టర్నేట్ పెన్ లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. యూ కెన్ టేక్ ఇన్ ఆల్టర్నేట్ పెన్. ఓకే, యూ కెన్ ఆల్టర్నేట్ వే అనేది ఉంటుంది. ఆల్టర్నేట్ పెన్ తీసుకొని వెళ్ళు. ఇప్పుడు 2 పెన్స్, ఒక పెన్ తీసుకెళ్తారు. మళ్ళీ మీ మదర్ ఏం చెప్తుంది? ఆల్టర్నేట్ పెన్ తీసుకో, ఎందుకైనా మంచిది, ఆల్టర్నేట్ అనేది తీసుకొని వెళ్ళండి అని చెప్పేదాన్ని బిఫోర్ చెకింగ్ అనేది చేస్తున్నా అంటే చెక్డ్ ఎక్సెప్షన్. ఓకే, ఆఫ్టర్ దట్ చెక్ చేసేదాన్ని అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటారు మా. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. మీకు ప్రోగ్రామ్ ద్వారా మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఓకే చెక్డ్ ఎక్సెప్షన్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. మా ఫ్రీ డిఫైన్ క్లాసెస్ అనే స్ట్రింగ్ క్లాసెస్ చెప్పాను కదా? మా స్ట్రింగ్ క్లాస్ చెప్పాను లేదా? ఎస్ సార్. చెప్పాను కదా? ఇప్పుడు చూపిస్తాను మా. స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేపిస్తాను. 1 minute, జస్ట్ 1 second మా. జస్ట్ 1 second. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. స్ట్రింగ్ మెథడ్స్
బై ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ప్రీ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయమ్మా అని చెప్పాను. ఓకేనా, స్ట్రింగ్ క్లాస్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని చెప్పాను.